మొన్న చల్లిన గింజలే మళ్ళీ ఇంకొక వీడియో తీసిన అనుకోకండి. ఆ గింజలు వేరు ఈ గింజలు వేరు మీరు తయారీ చేసి చూడొచ్చు. అవి వేరు ఉంటాయి, ఈ వేరు ఉంటాయి. సో పెద్దలారా మిత్రులు, ఇది న్యూ లక్ష్య స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణకి తన వంతు కర్తవ్యం, తన చేతనైనంత కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తా ఉంది. ఇది కొనసాగుతుంది. సో ఇది పరిస్థితి. మొక్కలు చెట్లు ఆక్సిజన్ పీల్చుకొని, మొక్కలు చెట్లు కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. మనుషులు ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాయి. అట్లా చూసినప్పుడు మనుషులకి, చెట్లకి, జీవరాశికి, మొక్కలకి, చెట్లకి బంధుత్వం ఉన్నది, రిలేషన్ ఉన్నది. ఆ విధంగా ముందుకు పోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీనికోసం ప్రకృతి విధ్వంసం జరిగినప్పుడు, ప్రకృతి విధ్వంసాలు జరిగేటప్పుడు వాటిని సమతుల్యత చేయడానికి మొక్కలు, చెట్లు మనని కాపాడుతూ ఉంటాయి. అతివృష్టి, అనావృష్టి అంటే అకాల వర్షాలు, అడ్డగోలు వర్షాలు, లేకపోతే ఎడారిలాగా అసలు వర్షాలు లేకుండా పరిస్థితిని సమతుల్యత చేసి మంచి మార్గంలో నడిపించేవాళ్ళలాగా, ఒక విద్యార్థిని ఒక టీచర్ ఎలా గైడ్లైన్ చేసి మార్గనిర్దేశం చేసే డిసిప్లిన్గా నడుపుతాడో స్కూల్లో, అట్లనే ప్రకృతిని, పర్యావరణాన్ని, మొక్కలు, చెట్లు అతివృష్టి, అనావృష్టి లేకుండా ప్రకృతి సమతుల్యతని నడిపించడానికి ఈ మొక్కలు, చెట్లు తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటాయి. ఇందులో న్యూ లక్ష్య స్వచ్ఛంద సంస్థ పాత్ర ఎడారిలో ఇసుక రేణువు అంతే కావచ్చు, లేకపోతే సముద్రంలో ఉడతా భక్తి, రాముడికి వారధి కట్టేటప్పుడు ఉడత కట్టినంత కర్తవ్యమే కావచ్చు. తన వంతు పాత్ర, తన చేతనైనంత పాత్ర భవిష్యత్తులో కూడా నిర్వర్తించదని చెప్పేసి నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. సో అవి వేరు ఈ వేరు చూడండి. నేను ఎప్పుడైనా వీడియోస్ పెడితే రిపీటెడ్ పెట్టను. సో గతంలో జరిగినటువంటి గింజలు వేరు, ఇప్పుడు గింజలు వేరు గమనించండి. పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మేము ఈ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ. రండి పెద్దలారా.